కుండపోత వర్షానికి హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. పగటి ఎండ తర్వాత ఆకాశం చిల్లు పడిందా అన్నట్లు వాన దంచి కొట్టింది. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటు బేగం బజార్, కోఠి, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి మొత్తం విరించి వరకు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. గంట నుంచి అడుగు కూడా ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. గచ్చిబౌలి నుంచి ఐక్య రూట్లో కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. ఇటు ఐక్య సెంటర్, ఏఎంబీ, ఇనార్బిట్ మాల్ తదితర ప్రాంతాలన్నీ కూడా మొత్తం ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని ఉన్నాయి. This is the situation of Amirpet Road. హైదరాబాద్ దాదాపుగా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కనపడుతోంది. గంటల తరబడి రోడ్లపై వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు నరకయాత్ర అనుభవిస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. నడుము లోతు నీళ్లలో వాహనాలన్నీ కూడా ముందుకు కదులుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి విరించి సిగ్నల్ వరకు కూడా దాదాపు గంట నుంచి అడుగు కూడా అక్కడ ఉన్నటువంటి వాహనాలు ముందుకు కదలటం లేదు. ఇటు గచ్చిబౌలి నుంచి ఐక్య రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఐక్య సెంటర్, ఏఎంబీ మాల్, ఇనార్బిట్ మాల్, కొండాపూర్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా ఇటు ఉద్యోగాల నుంచి, ఆఫీసుల నుంచి బయటకు వచ్చేవాళ్ళు, స్కూళ్ళ నుంచి బయటకు వచ్చే విద్యార్థులు, ట్రాఫిక్ జామ్ టైం ఈవినింగ్ టైంలో వర్షం కురిసింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా భారీగా నీటిలో ముందుకు కదలని పరిస్థితి కనపడుతోంది. ఇటు జీహెచ్ఎంసీ అలాగే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగి వాహనాలు ముందుకు తోస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ చిన్న చినుకు పడితే చాలు హైదరాబాద్ చిత్తడిగా మారిపోతుంది. ఇక భారీ వర్షానికి ఏ విధంగా ఉంటుందో ప్రతి వానాకాలంలో కూడా ఈ సీన్లు మనం చూస్తూనే ఉన్నాము. గంట నుంచి అడుగు కూడా కదలని వాహనాలు ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా పడినటువంటి వర్షం జనాన్ని భయపెడుతోంది. మేఘాలు బద్దలై కుండలతో నీళ్లు పోసినట్లుగా భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ సిటీ మొత్తం షేక్ అయిపోయింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కురిసిన వర్షం, ఆ వర్ష బీభత్సం ఎలా ఉందో మన కళ్ళకు కనపడుతూ ఉంది. ఇటు నదులను తలపిస్తున్నాయి రోడ్లన్నీ కూడా. ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ కావచ్చు, హైడ్రా బృందాలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ను క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నీళ్లలో వాహనాలు ఆగిపోతే ముందుకు తోస్తూ తీసుకువెళ్తున్నారు. వానాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ మొత్తం కూడా నాలాలు భారీ వర్షానికి మునిగిపోయి ఇళ్లలోకి నీళ్లు చేరుతున్న దృశ్యాలైతే ప్రతి సంవత్సరం వానాకాలంలో మనం చూస్తున్నాము. ఇక బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ఇటు విరించి హాస్పిటల్ ముందంతా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ సిటీ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ చక్రబంధంలో ఇరుక్కున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఇక 2 వీలర్స్ వాళ్ళైతే నరకయాత్ర అనుభవిస్తున్నారు. నడుములోతు నీళ్లలో ఇంజన్లోకి వాటర్ వెళ్ళిపోయి స్ట్రక్ అయిపోతున్నాయి. ఎక్కడికక్కడ ముందుకు కదలట్లేదు. ఇక ఇటు కొత్తగూడ, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం, ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటాయి. వాహనదారులు కావచ్చు, అలాగే కాలినడకన వెళ్లే వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఏది మ్యాన్ హోలో తెలియదు, ఏది రోడ్డో తెలియని పరిస్థితి ఉంటుంది. వాటర్ ఫ్లోటింగ్ను డౌన్కి పంపించడం కోసం కొన్ని మ్యాన్ హోల్స్ని కూడా తెరుస్తూ ఉంటారు. దీంతో కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ
జిహెచ్ఎంసీ కావచ్చు, అలాగే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కావచ్చు, వాహనదారులను అలాగే పాదచారులను అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. గచ్చిబౌలి నుంచి ఐక్య రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద 2 బాక్సులు కనిపిస్తున్నాయి. మొత్తం వీధులు అలాగే రోడ్లు అన్నీ కూడా నదులను తలపిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం.